హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నా టెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్ అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మన షార్ట్ వీడియోకి టైటిల్ నేమ్ ఎట్లా ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ నుంచి తెలుసుకోవాలి, ఓకే అంటే ఇట్లా వైరల్ ఎట్లా అవ్వాలి, షార్ట్స్ వీడియోస్ ఎట్లా వైరల్ చేయాలి, ట్యాగ్స్ అండ్ టైటిల్స్ ఎట్లా ఇవ్వాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గైస్, సో గైస్ లేట్ చేయకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తారు కదా, ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఇక్కడ బాటంలో ఉంది కదా, బాటంలో కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసిన తర్వాత గైస్ ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో ఒక సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి గైస్. ఓకే, టెక్స్ట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ షార్ట్ వీడియోస్. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తారంటే, నా ట్యాగ్స్ టైటిల్ ఏమి ఇస్తారంటే గైస్ ఇక్కడ, ఓకే అంటే మీకు దేనికి సంబంధించో దానికి ఇచ్చేయండి గైస్. ఓకే, నేనేమి ఇస్తున్నా అంటే యూట్యూబ్ ట్యాగ్స్. ఓకే, యూట్యూబ్ ట్యాగ్స్ అని ఇస్తున్నా. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు ఇట్లా ఎక్కడైనా టైప్ ఇచ్చేయండి. ఓకే, ఎక్కడైనా ఇచ్చేయండి, అంటే ఎక్కడ ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా, మన ట్యాగ్స్ ఏమైనా ఉంటే ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా ఇచ్చేయండి. ఓకే, ఇచ్చిన తర్వాత గైస్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, సౌండ్ ఏమి ఇవ్వకండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఫిల్టర్స్ ఇవన్నీ ఏమి యూజ్ చేయకండి, ఎందుకంటే సౌండ్ యూజ్ చేసే తర్వాత కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే వేరే మ్యూజిక్ యూజ్ చేస్తాం కదా అందుకే. ఇక్కడ గైస్ యాడ్ డీటెయిల్స్ ఉంది కదా, యాడ్ డీటెయిల్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు ఫస్ట్ టైటిల్ ఇవ్వండి గైస్. టైటిల్ ఏమి ఇస్తారంటే గైస్, మీ కంటెంట్ ఏముంది, ఒకవేళ నా కంటెంట్ ఏంది యూట్యూబ్ ట్యాగ్ జనరేషన్ అయితే నేను ఏమి ఇస్తాను అంటే యూట్యూబ్ ట్యాగ్స్ జనరేట్ ఉంది కదా, ఇది ఒకటి ఇస్తా, ప్లస్ ఇంకోటి ఇస్తా గైస్. ఏంటంటే మనకు ఏంది వెబ్సైట్ ఏంది ర్యాపిడ్ ట్యాగ్స్ ఉంది కదా అది. ఓకే, కొంచెం స్పేస్ ఇవ్వండి. తర్వాత గైస్ ఇక్కడ మెయిన్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. హ్యాష్ ట్యాగ్ ఏమి ఇస్తారంటే ట్రెండింగ్ ఉన్నవి షార్ట్స్. ఓకే, షార్ట్స్ ఉంటుంది కదా, అండ్ యూట్యూబ్ షార్ట్స్ అవి ఉంటాయి కదా అట్లా. ప్లస్ మీ కంటెంట్ మీద ఏం కంటెంట్ అంటే టెక్. ఇప్పుడు నా కంటెంట్ టెక్ కదా, నేను టెక్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా తర్వాత మన ఏంది ట్యాగ్ జనరేషన్, ట్యాగ్స్ ఉండే కదా, ట్యాగ్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి గైస్. తర్వాత ఇంకోటి ఏంది యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఓన్లీ షార్ట్స్ కాకుండా షార్ట్. ఓకే, ఇది ఇట్లా హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత గైస్ నెక్స్ట్ ఏం ఇస్తారంటే గైస్ ఇక్కడేమో విజిబిలిటీ ఉంది కదా, విజిబిలిటీ ఏమో ఆన్ లిస్ట్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఆన్ లిస్ట్ మీద ఉంచండి. ఓకే, బ్యాక్ వచ్చేసాను. పబ్లిక్ చేయకండి గైస్. ఓకే, పబ్లిక్ అంతా అప్పుడే చేయకండి. తర్వాత ఆడియన్స్ నో కిడ్స్ కదా, నో కిడ్స్ మీద సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత ఏంటంటే యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా గైస్, యాడ్ డిస్క్రిప్షన్ ఇక్కడ రాయకండి గైస్. ఓకే, ఈ యాడ్ ప్లేలిస్ట్ ఇవన్నీ ఇక్కడ చేయకండి. ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ ఉంది కదా, అప్లోడ్ షార్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసింది కదా, అప్లోడ్ అయిపోతుంది. కానీ మన ఆన్ లిస్ట్లో ఉంది, అంటే పబ్లిక్ చేయలేము, ఆన్ లిస్ట్లో ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే గైస్ బ్యాక్ వచ్చేసేయండి, మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మీ యూట్యూబ్ వీడియోస్ అవన్నీసి ఇక్కడ మీరు చూడొచ్చు. పైన ఉన్నవి ఏమో లాంగ్ వీడియోస్, కింద ఉన్నవేమో షార్ట్స్ వీడియోస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం చేస్తున్న వీడియోసే. దీన్ని క్లిక్ చేసుకోండి గైస్. ఓకే గైస్, టైటిల్ ఏమైతే ఇచ్చేసినాము. ఇక్కడ మేమేం వెరిఫై అవ్వాలంటే విజిబిలిటీ ఏముంది పెండింగ్లో ఉంది, అంటే ఆన్ లిస్ట్లో ఉంచడం మనకు కూడా తెలుసు. కానీ రిస్ట్రిక్షన్ అనేది ఏమైనా రిస్ట్రిక్షన్ అంటే గైస్ ఏమైనా కాపీరైట్ వచ్చిందా లేదా అనేసి. బట్ ఇక్కడ నన్ను అంటే ఏం కాపీరైట్ రాలేదనేసి. ఓకే, ఇట్లా గైస్. ఓకే, తర్వాత ఏమో పైన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా ఎడిట్ అని, దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడనే గైస్ మెయిన్ టాపిక్ ఇక్కడనే. యూట్యూబ్లో ఏం చేయాలంటే ఓన్లీ టైటిల్ నేమ్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఓకే, మిగతా అవన్నీ వైట్ స్టూడియోలో ఓపెన్ చేసి చేయాలి గైస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే గైస్ ఫస్ట్ మనం విజిబిలిటీ ఆడియన్స్ నో కిడ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా గైస్, యాడ్ డిస్క్రిప్షన్ మీద ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు టైటిల్ ఏమి ఇస్తారో అదే సేమ్ ఇవ్వండి. ఓకే, ఇది కాపీ చేసుకోండి, సేమ్ టు సేమ్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడేమో సేమ్ ఏంది పేస్ట్ చేసేయండి. ఓకే, పేస్ట్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి గైస్. గ్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం రాయండి, ఏమైనా టెక్స్ట్ రాయండి. ఇప్పుడు నా కంటెంట్ ఏంది హౌ టు జనరేట్ ద ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ అట్లా అనేసి నేను హౌ టు జనరేట్ యూట్యూబ్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్. ఓకే, ఇట్లా ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడేమో కొంచెం స్పేస్ ఇవ్వండి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఇంకా మిగిలిన అవన్నీ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేయండి గైస్. ఎంత ఎక్కువ హ్యాష్ ట్యాగ్ ఇస్తే అంత మంచిది అన్నట్టు.
ఓకే. ట్రెండింగ్ లేకపోతే మన ఛానల్ పేరు అప్నా టెక్, లేకపోతే ట్రిక్స్. ఇప్పుడు నేను ట్రిక్స్ ఇస్తున్నా కదా, ట్రిక్స్ అనేసి మనది. ఇంకా షార్ట్స్, ఓకే, షార్ట్ వీడియోస్ అండ్ ఏమైనా మీకు నచ్చింది ఏదో ఒక ఇచ్చుకుంటా పోండి. ఓకే, ఇట్లా ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ ఏంది, యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది కదా, మనకు షార్ట్ వీడియోకి యాడ్ టు ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేయకండి గైస్. ఓన్లీ ఫర్ లాంగ్ వీడియోస్కి యాడ్ టు ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేనైతే ప్లేలిస్ట్కి ప్రిఫర్ చేస్తలేదు షార్ట్ వీడియోకి. తర్వాత ఏం చేస్తారంటే యాడ్ పెయిడ్ ప్రమోషన్ ఫర్ లేబుల్. డస్ దిస్ వీడియో ఇంక్లూడ్ పెయిడ్ ప్రమోషన్ అంటే నో అనేసి, ఓకే, నో క్లిక్ చేసేద్దాం. తర్వాత కామెంట్స్, లైక్స్ అండ్ రిమిక్స్ ఏమైనా ఆన్ చేయాలనుకుంటున్నారా అంటే, కామెంట్స్ ఎవరైనా మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ లేకపోతే వ్యూవర్స్ కామెంట్ చేయాలా, ఆన్ చేసుకోండి. లైక్స్ ఎన్ని వచ్చినా చూపించాలనేసి అంటే చూపించకండి గైస్. ఓకే, ఇక్కడ షో లైక్స్ ఉంది కదా, అది తీసేయండి గైస్. ఎందుకు తీసేయమంటున్నా అంటే గైస్, ఎందుకంటే గైస్, అంటే మెయిన్ రీజన్ ఎందుకంటే, ఇప్పుడు తక్కువ లైక్స్ వచ్చింది అనుకోండి, వ్యూవర్స్ ఏం చేస్తారంటే, అరే వీనికి తక్కువ వ్యూస్ వచ్చింది ఎందుకంటే కంటెంట్ బాగాలేదేమో అనేసి డౌట్ వస్తుంది, అందుకనేసి. ఓకే, తర్వాత అలో ఆడియో అండ్ వీడియో ఉంది కదా, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను అలో వీడియోస్ అండ్ ఆడియో ఫర్ రిమిక్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉంది కదా లాస్ట్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడేమో మీ కేటగిరీ సేమ్, ఎలాంటి చేంజ్ చేయకుండా సేమ్ ఉంచండి గైస్. ఫస్ట్ నుంచి ఏం కేటగిరీ ఉందో అదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్యాగ్స్ ఉంది కదా గైస్, ట్యాగ్స్ మీద ఇప్పుడు ట్యాగ్స్ ఎట్లా జనరేట్ చేయాలంటే, ఇక్కడ బ్యాక్ వచ్చేసండి గైస్. ఇక్కడ ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ ఉంది కదా, ర్యాపిడ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకోండి. అంటే సెర్చ్ బార్ ఓపెన్ చేసిన తర్వాత ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేయండి గైస్. ఫస్ట్ పైన ర్యాపిడ్ ట్యాగ్స్ టైప్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు ఫస్ట్ వన్ వస్తుంది కూడా, అది ఓపెన్ చేసుకోండి. ఓకే, అంటే ర్యాపిడ్ ట్యాగ్ సెర్చ్ మీద సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇట్లా డాష్ బోర్డ్ అవుతుంది. డాష్ బోర్డ్ మీద ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, దాని మీద ఏం సెర్చ్ చేస్తారంటే, హౌ టు, మన కంటెంట్ ఏముందో అదే టైప్ చేయండి గైస్. ఓకే, హౌ టు జనరేట్ యూట్యూబ్ ట్యాగ్స్ ఫర్ వీడియోస్, అంటే యూట్యూబ్ వీడియోస్ అనేసి, యూట్యూబ్ అట్లా సెర్చ్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్ వస్తుంది యూట్యూబ్ ట్యాగ్స్, హౌ టు ట్యాగ్ యూట్యూబ్ వీడియోస్, హౌ టు ఫైండ్ బెస్ట్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అట్లా అనేసి కాపీ ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసండి గైస్. అంటే కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. సేమ్ ఇక్కడ మనం వైట్ లిస్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు యాడ్ ట్యాగ్స్ ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ చేసుకొని గట్టిగా క్లిక్ చేసిన కానీ ఇక్కడ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఇవన్నీ ట్యాగ్స్ గైస్ మనకు. ఓకే, ఇవన్నీ ట్యాగ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్టరేట్ కంటెంట్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, నో అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అవన్నీ ఓకే ఉంచండి. తర్వాత బ్యాక్ వచ్చేసండి గైస్. బ్యాక్ వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ అన్ని సెలెక్ట్ అయిన తర్వాతనే మన విజిబిలిటీ ఏంది, పెండింగ్లో ఉంది కదా, అంటే అన్లిస్ట్ చేసినాము. ఇక్కడ చూడవచ్చు మీరు, అన్లిస్ట్లో ఉంది. ఇప్పుడు ఏంది, పబ్లిక్ చేయండి. ఓకే, ఎట్లా అంటే పబ్లిక్ మీద క్లిక్ చేసుకోండి. పబ్లిక్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా గైస్, అంటే యూట్యూబ్ ట్యాగ్ జనరేట్ ఉంది కదా, వాటిని మంచిగా టైటిల్ ఇవ్వండి, చిన్నగా ఇవ్వండి, అంటే షార్ట్ వీడియోస్ అనేసి. తర్వాత విజిబిలిటీ ఉంది కదా, అది పబ్లిక్లో ఉంచండి. ఫస్ట్ ఏమో ఆన్లిస్ట్లో ఉంచండి, తర్వాత పబ్లిక్లో ఉంచండి. తర్వాత యూట్యూబ్ ట్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, డిస్క్రిప్షన్ అట్లా మంచిగా ఇవ్వండి. గైస్ డిస్క్రిప్షన్ నేను తక్కువ ఎందుకు ఇవ్వమంటున్నా అంటే గైస్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ చూస్తారు కానీ మీ డిస్క్రిప్షన్ అవన్నీ ఏం రాసిండ్రా అనేసి ఏం చూడరు. బట్ లాంగ్ వీడియోస్కి అయితే ఏమో అన్ని డిస్క్రిప్షన్ అన్నీ చెక్ చేస్తారు. ఓకే గైస్, సో అందుకనేసి. కానీ డిస్క్రిప్షన్ ఏంటంటే ఎక్కువ మంది ఏం ప్రిఫర్ చేస్తారంటే హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేస్తారు. సో హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ఉంచండి. సో అంతే గైస్. తర్వాత ఏమో డైరెక్ట్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత పబ్లిక్గా వెళ్ళిపోయింది కదా గైస్, ఇక్కడ మీరు చూడవచ్చు విజిబిలిటీ పబ్లిక్ ఉంది. ఇంతకుముందు ఏమో ఆన్ లిస్ట్ ఉండే, ఇప్పుడేమో పబ్లిక్లో వచ్చేసింది. రిస్ట్రిక్షన్ క్వాలిటీ ఎస్డీలో ఉంది అట్లా. తర్వాత ఏమో బ్యాక్ వచ్చేసింది గైస్. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత గైస్ ఆఫ్టర్ 4 hours, అంటే 3 hours యూట్యూబ్ చేస్తుంది కానీ 4 hours మనం మొత్తం బ్యాక్ చేసిన తర్వాత ఆఫ్టర్ 4 hours వీడియోస్ చూసుకోండి గైస్ యూట్యూబ్లో వచ్చి, అంటే ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేసి చూడండి. బట్ అంతకుముందు ఓపెన్ చేయకండి, అసలు ఓపెన్ చేయకండి. ఓకే, ఇలా గైస్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఇట్లా టైటిల్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్ జనరేషన్ ఇట్లా ఇవ్వండి. ఇట్లా ఇస్తే మంచిగా వ్యూస్ వస్తుంది. సో అంతే గైస్, టుడే టాపిక్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.